హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో లక్ష్మీ సరస్వతి అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. పసలపూడి అనే గ్రామంలో రాజు, కమల అనే దంపతులు ఉండేవారు. వారిది బాగా సంపన్నుల కుటుంబం కాకపోయినా సంతోషంగా బ్రతకడానికి కావలసినంత ఉంది. వాళ్ళకి పెళ్ళై 7 ఏళ్లు గడుస్తున్నా కూడా పిల్లలు లేరు. రాజుకి చిన్నప్పటినుంచి భక్తి ఎక్కువ. ఒకరోజు రాజు బయట పని ముగించుకుని మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి దిగులుగా కూర్చున్న కమలని చూసి, ఏంటి కమలా అలా కూర్చున్నావు? ఎప్పుడూ ఖాళీ లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఈరోజేమిటి ఇంత దిగులుగా ఉన్నావు? ఆరోగ్యమేమైనా నలతగా ఉందా ఏంటి? నా ఆరోగ్యమంతా బాగానే ఉందండి. కాకపోతే బయట ఎవరింటికి వెళ్ళినా కూడా ఒక్కటే మాట, పెళ్ళై 7 ఏళ్లవుతున్నా కూడా ఇంకా బిడ్డలు లేరు అని అందరూ చులకనగా చూస్తున్నారండి. అన్నీ తెలిసినా నువ్వు కూడా ఇలా బాధపడతావేంటి కమలా? లోకులు కాకులు అంటారు కదా, వాళ్ళు అలాగే అంటారు. బయట వాళ్ళు ఎన్నన్నా కూడా నాకు బాధగానే ఉంటుంది కదా. నాకు కూడా అందరిలానే నా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది. ఏ స్త్రీకైనా పరిపూర్ణత రావాలంటే అమ్మ అనే మాటతోనే కదా. నువ్వన్నది నిజమే. నీకు తెలుసు కదా, మనం తొక్కని హాస్పిటల్ గడపలేదు, మనం కలవని డాక్టరు లేడు. వాళ్ళు ఎవరికి కూడా ఏ సమస్య లేదు అన్నారు. కాబట్టి మనం ఇక భగవంతుడి మీద భారం వేసి ఆయన్నే వేడుకుందాం. ఇక ఏమి చేసినా ఆయనే చేయాలి. అవునండి, మీరన్నది నిజమే. ఆ దేవుడు దయవల్లైనా నాకు ఒక మగబిడ్డ పుడితే బావుండు. అదేంటి కమల అలా అంటావు? ఏ బిడ్డ అయితే ఏంటి, పుట్టిన బిడ్డ మన బిడ్డ కాకుండా పోతుందా? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. నేనన్న దానిలో తప్పేముంది? మగబిడ్డ అయితేనే కదా తరువాత మనల్ని చూసేది, మనం పెద్దవాళ్లమయ్యాక మనల్ని కనిపెట్టుకునుండేది. సరేలే, ఏ బిడ్డ అయితే ఏంటి కానీ నాకు ఎవరైనా ఒకటే. ఇందాక బయట నుండి వస్తున్నప్పుడు విన్నాను, మన ఊరికి ఓ 50 కిలోమీటర్ల దూరంలో లక్ష్మీ సరస్వతి అమ్మవార్ల గుడి ఉందట. అక్కడ 2 ఏళ్లకొకసారి జాతర జరుగుతుందంట. అక్కడ పిల్లలు లేనివారు 9 రాత్రులు నిద్ర చేసి అమ్మవార్లకి సేవ చేస్తే తప్పకుండా పిల్లలు పుడతారంట. మనకి అంతకన్నా ఏం కావాలండి? ఇప్పటికే పిల్లల కోసం నేను చాలా నోములు, వ్రతాలు చేశాను. ఇది ఒక్కటి కూడా ప్రయత్నిస్తే మనకి పిల్లలు పుడితే సంతోషమే కదండి. అవును కమల, జాతర ఎల్లుండే అంట. నువ్వు మనకి కావలసిన బట్టలు, వస్తువులు అన్నీ సర్దు. ఈ 9 రోజులు కూడా మనం ఆ అమ్మవారి సేవ చేసుకుని వద్దాము. అలాగే అండి. మీరు బయట చూసుకోవాల్సిన పనులు ఏమైనా ఉంటే తొందరగా చక్కబెట్టుకుని రండి. ఈలోగా నేను అన్నీ సిద్ధం చేసి ఉంచుతాను. కమల వాళ్ళు అక్కడ ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది. ఇద్దరూ కలిసి తరువాత రోజు ఉదయమే లక్ష్మీ సరస్వతిల ఆలయానికి చేరుకుని 9 రోజులు కూడా అక్కడే ఉండి ఆ అమ్మవారికి సేవ చేసుకుంటారు. రాజు అయితే ఆ అమ్మవార్లకి ప్రతిదీ దగ్గరుండి ఎంతో చక్కగా చూసుకుంటాడు. వీళ్ల భక్తికి మెచ్చిన లక్ష్మీ సరస్వతులు వారికి బిడ్డలుగా పుట్టాలని అనుకుంటారు. 9 రోజులు పూర్తయిన తర్వాత రాజు, కమలలు వారి ఊరు వెళ్ళిపోతారు. వాళ్ళు ఊరు వెళ్ళిన కొన్ని రోజులకి కమల గర్భవతి అవుతుంది. చూసావా కమల, ఆ దేవతల దయ వల్ల నువ్వు తల్లివి కాబోతున్నావు. నిజంగా ఇది మనకు ఆ దేవతలు ఇచ్చిన వరం లాంటిదే. అవునండి, మీరు నిజంగా నిజం చెప్పారు. లేదంటే మనం పిల్లల కోసం ఇన్నిన్ని మందులు వాడాము. మనం అక్కడికి వెళ్ళి చాలా మంచి పని చేశాము. నువ్వు చెప్పేది నిజమే కమల. చూస్తూ ఉండు, ఇంకో 6 నెలల్లో ఈ ఇల్లు మొత్తం మనకి పుట్టబోయే బిడ్డ కేరింతలతో నిండిపోతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను నేను. ఇలా సమయం పూర్తయిన తర్వాత కమల పండంటి 2 ఆడపిల్లలకు జన్మనిస్తుంది. చూడ్డానికి ఇద్దరూ కూడా చాలా ముద్దుగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవు. రాజుకు అయితే ఆనందానికి అవధులు లేవు. పిల్లలిద్దరినీ ఎత్తుకుని కమల దగ్గరికి తీసుకువెళ్తాడు. కమలా, ఇలా చూడు, వీళ్ళిద్దరూ ఎంత చక్కగా ఉన్నారో. మనం ఆ లక్ష్మీ సరస్వతికి చేసిన సేవకు గాని వాళ్లే మనకు పుట్టారా అన్నట్టుంది. మనం వీళ్ళకి లక్ష్మీ సరస్వతి అని పేర్లు పెడదాము. ఆ దేవతలు కరుణించి ఒక మగబిడ్డనిస్తాడు అనుకుంటే ఎన్ని పూజలు చేసినా నా మీద దయ లేకుండా 2 ఆడపిల్లల్నిచ్చాడు చూడండి. ఇప్పటి వరకు అసలు బిడ్డలే లేరని బాధపడ్డాము.
అలాంటిది దేవుడు దయతలిచి ఇద్దరు బిడ్డల్ని ఇస్తే నువ్వు ఇలా అంటావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా ఆడదానివే కదా. కమల రాజుకి ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. కాలక్రమేణా లక్ష్మీ సరస్వతులు 8 ఏళ్ల పిల్లలవుతారు. వాళ్ళిద్దరికీ ఏం కావాల్సినా కూడా రాజే అన్నీ చూసుకునేవాడు. కమల వాళ్ళని చూసేది కాని అంత ఇష్టంగా పట్టించుకునేది కాదు. ఒకరోజు ఇంటి దగ్గర పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటున్న సమయంలో, లక్ష్మి, నువ్వు సరస్వతి ఎప్పుడూ గొడవలు పడరు. ఇంకా ఎప్పుడూ చదువులో ఆటల్లో అన్నిట్లో మీరే ముందుంటారు. మీరు నాతో ఎప్పుడూ ఇలానే స్నేహంగా ఉంటారా? నువ్వు మాతో స్నేహం చేస్తాను అంటే మేము ఎందుకు వద్దంటాము? మా దారిలో నడిచేవారికి మేము ఎప్పుడూ అండగానే ఉంటాము. ఏమిటోనే, మీ మాటలు ఎప్పుడూ నాకు అర్థం కావు. కాకపోతే మీరు పాట పాడితే నాకు నాట్యం చేయాలి అనిపిస్తుంది. మీరు అందంగా తయారై వస్తే నాకు మీ బొమ్మ గీయాలి అనిపిస్తుంది. మీలో మనుషులందర్నీ కట్టిపడేసే మాయ ఏదో ఉంది. మాలో మాయ లేదు, మంత్రము లేదు. కానీ ముందు నువ్వు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకో. లేదంటే ఈసారి కూడా మన మాస్టర్ చేతిలో దెబ్బలు తప్పవు. అవును, దెబ్బలంటే గుర్తుకొచ్చింది. మొన్న మనం బడికి వెళ్లే దారిలో మనకంటే పెద్ద వయసు ఉన్న ఆ వీరయ్యని ఎందుకు అలా కొడుతున్నావు లక్ష్మి? తప్పు చేస్తే పెద్ద అయితే ఏంటి, చిన్న అయితే ఏంటి, తప్పు తప్పే. ఆ వీరయ్య రోజూ తాగి వచ్చి ఎంతో మంచిది అయిన తన భార్యని ఎన్ని హింసలు పెడుతున్నాడు నువ్వు కూడా చూస్తున్నావు కదా. అవును, చూస్తున్నాను. కానీ మనం అడగడానికి చిన్నపిల్లలం కదా. అడిగితే ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయం. వాడిని కొట్టి చాలా మంచి పని చేశావు. ఇప్పుడు వీరయ్యకి బాగా బుద్ధి వచ్చిందిలే. తాగడం మానేసి వాళ్ళ ఆవిడని చక్కగా చూసుకుంటున్నాడు. అలా చూసుకోవాలని లక్ష్మి వాడికి బుద్ధి చెప్పింది. అయినా మేము చేసినా కూడా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతోనే. సరేలే, మీరు ఎన్ని చెప్పినా నాకు అర్థం కావులే. కానీ రేపు మనకి బడికి సెలవే కదా. మనం మన ఊరి చెరువు గట్టి మీద ఉన్న చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకు తెచ్చుకోవచ్చా? మీరు వస్తారా? మా నాన్నగారిని అడిగి వచ్చి చెప్తాము. నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వస్తావా? సరే పదండి, మీరు రమ్మంటే రాకుండా ఉంటానా? ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఊరంతా తిరిగి వచ్చిన లక్ష్మీ సరస్వతుల్ని చూసిన కమల, అయ్యిందా అమ్మగార్లకి ఊరంతా తిరిగి రావడం, బడి నుండి రావడం, ఊరంతా బలాదూర్ తిరగడం బాగా అలవాటైపోయింది. అయినా మిమ్మల్ని కాదు, మీ నాన్నని అనాలి. ఆడపిల్లల్ని అణుకోగా పెంచాలి అని చెప్పినా నా మాట వినకుండా అతని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. అమ్మా, నువ్వు కోప్పడకమ్మా. ఇప్పుడు నీకు దేనిలో సహాయం చేయమంటావో చెప్పు. మేమిద్దరం కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు నాకు ఏమీ సహాయం చేయవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు తిరిగి మీ నాన్న వచ్చే సమయానికి ఇంటికి రండి. మీరు పని చేస్తుంటే చిన్నపిల్లలతో పని చేయిస్తున్నా అని మీ నాన్నతో అనిపించండి. అంతలో రాజు అక్కడికి వచ్చి ఆ మాటలంతా వింటాడు. ఎందుకే కమల, ఎప్పుడు వాళ్ళని అలా అంటూ ఉంటావు? నువ్వు వాళ్ళని అన్ని మాటలు అన్నా కూడా వాళ్ళు ఎప్పుడైనా నీకు ఎదురు సమాధానం చెప్పారా? ముత్యాల్లాంటి బిడ్డలే వాళ్ళు. వాళ్ళు సాక్షాత్తు ఆ లక్ష్మీ సరస్వతి అమ్మవార్లు ఇచ్చిన ప్రసాదమే వాళ్ళు. ఇప్పుడు నేను వాళ్ళని ఏమి రాచి రంపాన పెట్టలేదు కదా. ఏదో 2 మాటలంటాను. అమ్మగా ఆ మాత్రం అనకూడదా ఏంటి? ఇప్పుడు నిన్ను నేను ఏమీ అనలేదు కమలా. అయినా నువ్వు ఎప్పుడూ నా మాటల్ని సరిగా అర్థం చేసుకోవు కదా. సరేలే, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం టీ తీసుకొస్తావా? నాన్నకి తలనొప్పి అనగానే లక్ష్మీ సరస్వతి ఇద్దరూ కూడా తమతో వచ్చిన వారి స్నేహితురాలు రాణిని మర్చిపోయి తండ్రికి సపర్యలు చేయడం మొదలు పెడతారు. లక్ష్మి తన తండ్రితో, నాన్నగారు, మేము రేపు మన ఊరి చివరన ఉన్న చెరువుగట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకోవాలి అనుకుంటున్నాము. వెళ్లే ముందు ఒకసారి మీ అనుమతి తీసుకుందామని. సరే, వెళ్తే వెళ్ళండి, కానీ జాగ్రత్తగా వెళ్ళి తొందరగా తిరిగి వచ్చేయండి. రాజు వాళ్ళు వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో లక్ష్మీ సరస్వతిల స్నేహితురాలు రాణి సంతోషంతో రేపు ఉదయం 10 గంటలకి వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది.
ఇలా ముగ్గురూ కలిసి మరుసటి రోజు చెరువుగట్టు దగ్గర చింత చెట్టు దగ్గరికి వెళ్తారు. వీళ్ళు ముగ్గురూ చింతకాయలు ఏరుకునే సమయంలో అక్కడికి ఒక పెద్ద పాము వస్తుంది. రాణి ఆ పాముని చూసి చాలా భయపడుతుంది. కాని లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా భయం లేకుండా ఆ పాముని పట్టుకుని దూరంగా వదిలిపెట్టి వచ్చేస్తారు. రాణి ఇది చూసి చాలా ఆశ్చర్యపోతుంది. వాళ్ళిద్దరూ కూడా దేవతలు కావడంతో చిన్నతనంలోనే వాళ్ల చుట్టుపక్కన ఉండే ఎన్నో సమస్యల్ని పరిష్కరించేవారు. ఇప్పుడు వాళ్ళకి 20 ఏళ్ళొచ్చాయి. ఒకరోజు లక్ష్మి సరస్వతి మాట్లాడుకోవడం కమల వింటుంది. సరస్వతి, ఈ మధ్యకాలంలో ఆ ఊరిని కొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. మనం ఉన్న ఊరిని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. అవును లక్ష్మి, నువ్వు చెప్పేది నిజమే. మనల్నే నమ్ముకుని ఉన్న భక్తులను మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఇలా ఒకసారి కాదు, చాలాసార్లు వాళ్ళు ఊరి బాగు కోసం మాట్లాడుకోవడం, రాత్రిళ్ళు అందరూ పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం కమల గమనిస్తూ ఉండేది. అప్పుడు నిజమేంటో కమలకి అర్థమైంది. ఏమండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మన పిల్లలు లక్ష్మీ సరస్వతులు నిజంగా సాక్షాత్తు ఆ దేవతలే అండి. నేను ఈ మధ్య కాలంలో వాళ్ళు ఈ ఊరి బాగు కోసం, భక్తుల కోసం మాట్లాడుకోవడం, మనం పడుకున్నాక ఊరంతా తిరిగి రావడం నేను నా కళ్ళారా చూశానండి. అది నాకు ఎప్పుడో తెలిసే. కాకపోతే నువ్వు చెప్పినా నమ్మవని నేను నీతో చెప్పలేదు. మనం చేసిన పూజలకి మన మీద అనుగ్రహం కలిగి వాళ్ళు మనకి పుట్టారు. ఇప్పటి వరకు నేను ఎంత పెద్ద తప్పు చేశానండి. ఆడపిల్లలని వాళ్ళని ప్రతిరోజు నేను విసుక్కోవడమే, వాళ్ల మొహం మీద చిరునవ్వుతో నాకు సమాధానం చెప్పడమే తప్ప ఏ రోజు నాకు ఎదురు చెప్పలేదు. అవును కమల, నువ్వు చెప్పేది నిజమే. మనం వాళ్ళని కన్నా వాళ్ళు అమ్మలు కన్నా అమ్మలు కాబట్టి నిన్ను అర్థం చేసుకోగలిగారు. అవునండి, ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. పుట్టింది ఆడపిల్లయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరికి తక్కువ కాదు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పాలి. కమల లక్ష్మీ సరస్వతులకు క్షమాపణ చెప్పడానికి వెళ్తుంది. అమ్మా లక్ష్మీ, సరస్వతి, ఇప్పటి వరకు నా మూర్ఖత్వం వల్ల చాలా మాటలన్నాను. నిజం తెలిసి నా కళ్ళు తెరుచుకున్నాయి. నన్ను క్షమించండమ్మా. నువ్వు బాధపడకమ్మా, నిన్ను మేము అర్థం చేసుకున్నాము. ఇప్పటికైనా ఆడపిల్లల పట్ల నీ భావన మారింది కదా. అవునమ్మా, మాకు అమ్మ లేదు. ఆ అమ్మ ప్రేమను చూడాలని మేము నీకు బిడ్డలుగా వచ్చాము. అయినా నువ్వు ఏనాడూ మమ్మల్ని బాధ పెట్టావు అని అనుకోలేదు. చిన్నగా కోపడ్డావు అంతే. అవును అమ్మా, అమ్మ ప్రేమ అంటే అన్నీ ఉండాలి కదా. కోపం, ప్రేమ అన్నీ కూడా. ఇప్పటి వరకు కొంచెం కోపం చూశాము, ఇప్పుడు ప్రేమను చూస్తాము. లక్ష్మీ సరస్వతుల మాటలు విన్న కమల చాలా ఆనందపడుతుంది. అప్పట్నుంచి వాళ్లకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుకుంటుంది, ఆడపిల్ల ఉన్న ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయమే అని. జోగులాంబ అనే ఊరిలో నాగభూషణరావు అనే జ్యోతిష్యుడు ఉండేవాడు. అతను పొట్టకూటి కోసం చిలుక జ్యోతిష్యం చెప్పుకుంటూ ఉండేవాడు. ఒకరోజు, ఎంతసేపు ఈ చెట్టు కింద కూర్చోను? ఉదయం నుండి ఎక్కడే ఉన్నా కూడా ఒక్కరూ కూడా ఈ చిలక దగ్గరికి జ్యోతిషం చెప్పించుకోవడానికి రావట్లేదు. ఊర్లోకి వెళ్ళి తిరిగితే అయితే ఈ రోజుకి 4 డబ్బులు వస్తాయేమో. అలా అనుకుని నాగభూషణరావు తన చిలుకని తీసుకుని ఊరంతా చిలుక జ్యోతిష్యం చెప్తా అని అరుచుకుంటూ తిరుగుతాడు. ఆ ఊర్లో ఉన్న ఒకరు నాగభూషణరావుని పిలుస్తారు. ఏమయ్యా, ఈ చిలక జ్యోతిష్యం చెప్తాదా? అంతా నిజమే చెప్తాదా? లేదంటే డబ్బుల కోసం ఇలా ఒక చిలకనేసుకొని తిరుగుతున్నావా? లేదు బాబు, నా చిలక ఏం చెప్తే అది జరుగుతుంది. ఇప్పటి వరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు? ఈరోజు మీ అదృష్టం బాగుండి ఈ చిలుక మీ ఊరు వచ్చింది. రండి బాబు, వచ్చి ఇలా కూర్చోండి. ఏమే చిలక, బాబుగారి పేరు మీద ఒక్క ముక్క తీయవే. ఆ చిలుక పంజరంలో నుండి బయటికి వచ్చి ఒక కార్డు ముక్క తీసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కార్డు ముక్కలో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇలా చూడండి బాబు, వెంకన్నస్వామిని. అంటే
మీకు కూడా ఆ వెంకన్నస్వామికి రోజు హుండీలో ఆదాయం ఎలా వస్తాదో అలా మీ బీరువా మొత్తం నిండిపోతుంది. ఊరి జనం మొత్తం నీ స్నేహం కోసం చూస్తూ ఉంటారు బాబూ. ఇదంతా నిజంగా జరిగితే మంచిదే, లేదంటే నువ్వు కనిపించినప్పుడు నీ పని చెప్తా. ఇవిగో డబ్బులు. అలా సాయంత్రం వరకు ఆ ఊరు మొత్తం వరకు తిరిగి ఒక 8 మంది వరకు చిలక జ్యోతిష్యం చెప్పుకుని ఆ డబ్బుతో తన ఊరు చేరుకుంటాడు. అమ్మయ్యా, 2 రోజులు పస్తూ ఉండకుండా తినడానికి సరిపడా డబ్బు దొరికింది. రేపు మళ్ళీ దాని పక్క ఊరి వెళదాం. మరుసటి రోజు నాగభూషణరావు వెంకటాపురం అనే ఊరు వెళ్తాడు. అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటాడు. ఆ ఊరిలో ఒక వ్యక్తి చిన్నపిల్లాణ్ణి తీసుకుని అదే దారిలో వెళ్తుంటాడు. తాతయ్య తాతయ్య, అక్కడ చూడు, ఆ చిలుక భలేగా ఉంది. నాకు చిలుక కావాలి, నాకు దానితో ఆడుకోవాలనుంది. తప్పు బాబూ, అది ఆడుకునే చిలక కాదు. ఆ చిలక జ్యోతిష్యం చెబుతుంది. అది అతని చిలక మన దగ్గరికి ఎలా వస్తుంది? నాకు ఆ చిలకే కావాలి, లేదంటే నేను బడికి పోను, అన్నం తినను. నాకు చిలుకతో ఆడుకోవాలని ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్తావా లేదా? సరేలే, చెప్పిన మాట అసలు వినవు కదా. కానీ అక్కడికి వెళ్ళాక చిలకని ఏమీ చేయకూడదు, సరేనా? చూసి ఆడుకో అంతే. సరే తాతయ్య. ఏమయ్యా, ఈ చిలక జ్యోతిష్యం బాగా చెప్తుందా? చెప్పినవన్నీ జరుగుతాయా? అవును బాబుగారు, ఇది ఎలా చెప్పిందో అలానే జరుగుతాయి. ఇప్పటి వరకు నా చిలుక ఎంతమంది రాజకీయ నాయకులకు జ్యోతిష్యం చెప్పిందనుకున్నారు? ఈరోజు మీ అదృష్టం బాగుండి ఇది మీ ఊరు వచ్చింది. ఆ చిలక కంటే నువ్వు మాటలు బాగా నేర్చావయ్యా. ఇదంతా నీ పొట్టకూటి కోసం నువ్వు ఆడే నాటకమని తెలుసులే. కానీ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నా మనవడిని కొంతసేపు ఆ చిలుకతో ఆడుకోనివ్వు. ఇంకా నాగభూషణం ఏమీ మాట్లాడలేక ఆ డబ్బులు తీసుకుని చిలకని బయటికి వదులుతాడు. నాని చిలకతో ఆడుతున్నప్పుడు చెట్టుపై నుండి ఒక మామిడికాయ కింద పడ్డంతో బెదిరిపోయిన చిలుక గాలిలోకి ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోతున్న చిలుకను చూసి నాని కంటే నాగభూషణానికి ఎక్కువ బాధ కలుగుతుంది. రేపటి నుండి తన పొట్ట నింపుకోవడం ఎలాగా అని. అయ్యో బాబూ, ఎంత పని జరిగింది! నీ పొట్ట దగ్గర కూడుని నేను లాక్కున్నట్టయింది. నన్ను క్షమించయ్యా. ఇదిగో ఈ 500 తీసుకో. నువ్వు ఇంకో పని వెతుక్కునే వరకు నీకు ఉపయోగపడతాయి. పోనీలేండి బాబుగారు, ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. నాగభూషణరావు 500 తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తన ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. చెట్టుపై నుండి ఒక కాకి అరుపు వినిపిస్తుంది. కావ్ కావ్ కావ్. దీని అరుపులో ఎంత అర్థం ఉంది! మనకి ఎప్పుడు ఏదీ శాశ్వతం కాదు. అవును, దేనికోసం బాధపడవలసిన పని లేదు. జరిగింది జరిగిపోయింది. జరగాల్సిన దానికోసం ఆలోచించాలి. సరేలే, ఈ కాకి తెగ అరుస్తుంది, 4 నూకలు చల్లుతాను. నాగభూషణరావు ఆ కాకికి నూకలు చల్లగానే అది ఎంతో కృతజ్ఞతాభావంతో నాగభూషణం వైపు చూసి వాటన్నిటినీ చాలా తొందరగా తినేసింది. అరే, ఇది చాలా ఆకలితో ఉన్నట్టుంది. పాపం, ఈ రోజుల్లో ఇంట్లో పెద్దవాళ్ళనే సరిగా పట్టించుకోవట్లేదు, ఇక జంతువులకు అన్నం పెట్టేవాళ్ళు కూడా ఉంటారా? ఇంకొన్ని గింజలు వేద్దాం, ఆగు. ఇలా గింజలు వేసిన తర్వాత ఆ కాకి ఎక్కడికి వెళ్లకుండా నాగభూషణరావు చుట్టూనే తిరిగేది. అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. కాకి జ్యోతిష్యం చెప్తే ఎలా ఉంటుంది అని. అనుకున్నదే తడుగా ఆ కాకిని తీసుకుని ఒక ఊరికి బయలుదేరతాడు. జ్యోతిష్యం చెప్తామండి, కాకి జ్యోతిష్యం, కాకి జ్యోతిష్యం. ఈ కాకి చెప్పింది చెప్పినట్టు జరుగుతాది. ఇదిగో బాబూ, నువ్వు మోసం చేయడానికి మా ఊర్లో వాళ్లే దొరికారా? కాకి జ్యోతిష్యమా? ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం? వినడానికైనా నమ్మేలా ఉండాలా లేదా? ఈ కాకి జ్యోతిష్యం చెప్తుందా? దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏముంది అమ్మగారు? ఈ రోజుల్లో ఎన్నో వింతలు జరుగుతున్నాయి కదా, మీరు కూడా చూస్తూ ఉన్నారు, అలాగే వింటూ ఉన్నారు కదా. చిలక జ్యోతిష్యం చెప్పినప్పుడు కాకి చెప్పకూడదా ఏంటి? ఏదైనా కాకి చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఈ కాకి కలిసి మమ్మల్ని మోసం చెయ్యక్కర్లేదు. డబ్బుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా?
డబ్బుల కోసం అడ్డదారులు తొక్కేది మనమమ్మా. ఈ కాకులు ఒక కాకితో జతకడితే అవి జీవించి ఉన్నంత కాలం మరో కాకితో జతకట్టవు తెలుసా? బానే ఉందిలే సంబడం. ఇది చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నావా? ఎప్పుడూ కఠోరంగా కావ్ కావ్ అంటూ అరుస్తూ ఉంటుంది. ఇది కమ్మగా జ్యోతిష్యం చెప్తుందంట. అదేంటమ్మగారు, భగవంతుడు ఇచ్చిన దానికి మనమేం చేస్తాము? అయినా మనం అంతా ఈ కాకులు అరిస్తే చుట్టాలు వస్తున్నారు అని మురిసిపోతాం. అది ఊరికినే అరవదు. అమ్మా, దానికి మనుషుల్ని గుర్తుపెట్టుకునే జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. అలాగే చాలా దూరం నుండి కూడా మనుషుల్ని గుర్తుపట్టగలదు. అందుకే అది అలా అరుస్తుంది. ఓహో, అలాగా, బాగానే చెప్తున్నావు. ఏదో కాకి శాస్త్రం చెప్పినట్టు. ఎక్కడ చదువుకున్నావు బాబు ఇది? కాకంట కాకి, మాకు పొద్దున్న ఏం పని లేనట్టు. ఎందుకమ్మగారు, ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన ప్రతిదీ అందంగానే ఉంటుంది మనం చూడడం బట్టి. అంతెందుకు, కాకిలా ఉండే కోకిలను ఇష్టపడతాం. కానీ కోకిల గుడ్లే పెడుతుంది. ఆ పిల్లల్ని పెంచేది ఈ కాకులే. ఆఖరికి మనం పోతే మన పిండం తినడానికి రావాల్సింది కూడా ఈ కాకులే అమ్మగారు. నన్ను క్షమించయ్యా, ఏదో నోరున్నది కదా అని వాగేశాను. నువ్వు చెప్పినట్టు దేవుడు చేసిన ప్రతిదీ కూడా ఒక గొప్ప వస్తువే. నువ్వు ఈ కాకి గురించి చెప్పింది ప్రతిదీ కూడా వాస్తవమే. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో. నాకు ఊరకనే డబ్బులు వద్దమ్మా. ఈ కాకితో జ్యోతిష్యం చెప్పించుకుంటే తీసుకుంటాను. లేదంటే మీ డబ్బు ఒక్క అణా కూడా తీసుకోను. నీ నిజాయితీ నాకు నచ్చింది. అలాగే నీ మాటతనం కూడా చాలా బావుంది. సరేలే, నాకు జ్యోతిష్యం చెప్పు. కాకమ్మా, బయటకు రామ్మా. వచ్చి ఒక కార్డు ముక్క తీయమ్మా తల్లి. కాకి బయటికి వచ్చి ఒక కార్డు ముక్క బయటకు తీస్తుంది. దానిలో కాశీ అన్నపూర్ణేశ్వరి ఉంటుంది. మీరు పైకి ఆ సూర్యకాంతంలా కనిపించినా మీ మనసు వెన్న తల్లి. అమ్మ పొట్ట తడుగుతుంది అన్నట్టు మీరు అందరి ఆకలి చూసి వాళ్ల కడుపు నింపుతారు తల్లి. మీ ఇల్లు పిల్లా పాపలతో పాడి పంటలతో ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది తల్లి. చాలు బాబూ, చాలు. ఒక మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? నా జీవితానికి ఇలా ఉంటే చాలు. ఇప్పుడైనా ఈ డబ్బులు తీసుకో. నాగభూషణరావు ఆ డబ్బులు తీసుకుంటాడు. సూరమ్మ, నాగభూషణరావు సంభాషణ విన్న చాలామంది ఆ కాకి జ్యోతిష్యం చెప్పించుకుంటారు. ఆ రోజు చాలా డబ్బులు వస్తాయి. నీకు ఆ రోజు 4 గింజలు వేసినందుకు నా పొట్ట నింపావు తల్లి. మనుషులకి ఎలాంటి స్నేహభావం ఈ రోజుల్లో పూర్తిగా కరువయ్యింది. మనుషుల కంటే పక్షులు, పశువులే నయం. ఇలా కాకి చెప్పిన జ్యోతిష్యం నిజమవడంతో ఆ నోటా ఈ నోటా విన్నవారందరూ నాగభూషణరావుని వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చేవారు. దీంతో నాగభూషణరావు పేరు కాకి జ్యోతిష్యం నాగభూషణరావు అయ్యింది. అమ్మా కాకమ్మ, నీ దయ వల్ల ఊరూరు తిరిగే బాధ కూడా తప్పింది. ఇప్పటికీ నీ వల్లనే నేను ఒక సొంత ఇల్లు కట్టుకుని పొలం కూడా కొనుక్కున్నాను. నువ్వు ఇంకా నీ వాళ్లతో కలిసి ఉండమ్మా. కాకి వెళ్లడానికి నిరాకరించి అక్కడే ఉండిపోయింది. అయితే నాగభూషణరావు ఎన్నడూ దానిని పంజరంలో ఉంచలేదు. అది అక్కడే చెట్ల మీద హాయిగా విహరిస్తూ ఎవరైనా జ్యోతిష్యం కోసం వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చి వాలేది. ఇలా నాగభూషణరావు జ్యోతిష్యం చాలా పేరుగాంచింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.